మలక్పేట్లో ఈ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్లో ఈరోజు జరిగే ప్రెస్ మీట్ దేని గురించి అంటే, ప్రపంచం మొత్తంలో కాలు కొట్టేయడం అనేది చాలా కామన్ అయిపోయింది షుగర్ వలన. సో దానికి సంబంధించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మనం ప్లాన్ చేస్తున్నాం మొయినాబాద్ ఫైర్ ఫాక్స్ రిసార్ట్స్లో రేపు 29-30 తారీఖున. దానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు అండ్ సెకండ్ డే రోజు అవార్డ్ ఫంక్షన్కి హరీష్ రావు గారు వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. 400 పైగా డాక్టర్స్ మీటింగ్స్ జరుగుతుంది రేపు. ఈ మీటింగ్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 23 స్టేట్స్ నుంచి వివిధ డాక్టర్లు, ఫిజిషియన్స్, డయాబెటాలజిస్ట్, సర్జన్లు అందరూ వస్తున్నారు. సో ఈ ఈవెంట్ని కాలు కొట్టేయకుండా కాపాడనే ఈ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని, డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తాం. దాంట్లో మీ అందరూ తోడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. తగ్గిందంటే మందులు ఇచ్చి పంపిస్తారు. 80% తగ్గిందంటే స్టెంట్ వేద్దామంటారు. 100% తగ్గిపోతే బైపాస్ సర్జరీ చేస్తా అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే కాలు సమస్య అయితే ఆ కాలుకి కట్టుకట్టదని తప్ప ఇంకేమన్నా తెలుసా? ఆ కాలుకి రక్త సరఫరా, గుండెకి రక్త సరఫరా తగ్గిపోతే ఎలా అయితే ట్రీట్మెంట్ చేస్తామో అలాగే కాళ్ళకు కూడా మళ్ళీ రక్త సరఫరా తిరిగి వచ్చేటట్టు చేయగలిగే తెలుసు. ఈ తెలియని విషయాన్ని అవగాహన పెంచాలని ఇలాంటి కాన్ఫరెన్స్ చేస్తున్నాము. దీనివలన డాక్టర్లకి నాలెడ్జ్ వస్తుంది. కానీ ప్రజలు కూడా అడగాలి కదా. ఏమని అడగాలి ప్రజలు? ఇప్పుడు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతాము? సార్ అపెండిక్స్ అయింది, చేతితో చేస్తారా లేకపోతే లాప్రోస్కోపీ చేస్తారా అని అడుగుతాం. అదే కాలుకి గాయమైనప్పుడు కాలుకి దానికి కావాల్సిన బూట్లు ఉంటాయా మీ దగ్గర? దానికి వ్యాక్ మెషిన్స్ పెడతారా? దానికి వాస్కులర్ సర్జన్ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా అన్న విషయం అవగాహన లేక, ఏం చేయాలో తెలియక కాళ్ళు కుళ్ళబెట్టుకుని కొట్టేసే పరిస్థితిలో హైదరాబాద్కి వస్తున్నారు. సో ఈ అవగాహన పబ్లిక్ వాళ్ళు వెళ్ళాలంటే మీడియా తరపున మీరు ఈ మెసేజ్ని మనం స్ప్రెడ్ చేయాలి. దానికోసమే ఇది మీడియా మిత్రులను ఇంతసారి పిలిచేది. సో అది విషయం. సో కాలు కొట్టేయడం అనేది 100% కాపాడగలుగుతాం. ఇప్పుడు ఇండియా మొత్తంలో 1,00,000 మంది పైగా కాళ్ళు కొట్టేస్తున్నారు ప్రతి సంవత్సరం. అది 13% ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే షుగర్ సమస్య అనేది అంత తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చేస్తుంది ఇంట్లో. సో 1,00,000 మందిలో 80,000 మంది పైగా మనకు డెఫినెట్గా కాలు కొట్టేయకుండా సేవ్ చేయగలుగుతాం. మరి 80,000 మంది కాలు కొట్టేయకుండా సేవ్ చేయాలంటే ఇలాంటి మీటింగ్స్ ఎన్ని జరగాలి? ఇలాంటి డాక్టర్స్ ఎంతమంది రావాలి? సో దాని గురించి ఈ కాన్ఫరెన్స్ అంతా, ఈ నాలెడ్జ్ డాక్టర్స్కే పరిమితం కాకుండా ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలనే ఈ ప్రెస్ మీట్, ఈ కాన్ఫరెన్స్ ఇవన్నీ. సో మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. అందరు కష్టపడి గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకాసేపట్లో మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు. ఆయన కూడా వచ్చి అసలు ఈ సంస్థని స్టార్ట్ చేసిందే ఆయన, డాక్టర్ ఏపీఎస్ సూరి గారు. మరి జనాభా చాలా ఎక్కువ. మన జనాభాలో కూడా చాలామందికి అలా జరుగుతుంది. చాలామంది కాళ్ళు కొట్టేస్తున్నారు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, కాళ్ళు ఒకవేళ తీయబడితే ఏ లెవెల్లో తీసినా కూడాను 50% మంది 5 సంవత్సరాల లోపలనే చనిపోతారని సైంటిఫిక్లీ ప్రూవ్. ఎందుకని? అప్పుడు దాకా ఆయన కష్టపడి సంపాదిస్తుంటాడు, అప్పుడు దాకా హడావుడిగా తిరుగుతూ ఉంటాడు బయటకి, అప్పుడు దాకా ఇంటికి ఒక యజమానిగా ఉంటాడు. కాళ్ళు ఏళ్ళు తీసేసినప్పుడు అతను సంపాదన పడిపోతుంది, ఇంట్లో కష్టాలు ఉంటాయి, సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతారు. సైకాలజీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు పనులు చేయలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కాలంలో చాలా మనకి ట్రీట్మెంట్ చేయడానికి చాలా రకాలుగా చాలా అందుబాటులోకి వచ్చేసాయి. చాలామందికి ఇందాక డాక్టర్ గారు అన్నట్టు 80% మందికి మనం కాళ్ళు ఉండేలాగానే చేసుకోగలము. ఎక్కడో 20% మరీ అడ్వాన్స్డ్కి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి అయితే వదులుకుంటాం తప్ప మ్యాక్సిమం కాలు ఉండేలాగా చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి కాలుంటే ఆయన ప్రాణం ఉంటుంది, ఆయన కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం సర్వైవ్ అవుతుంది. దానికోసం అనేసి ఈ అవగాహన అందరికీ అందజేయాలా. వృత్తి మాలోనే ఉంటే సరిపోదు, మేము కష్టపడి సంపాదించుకున్న మీ ఆ నాలెడ్జ్ అనేది, కానీ మాకుంటే సరిపోదు, ఇది అందరికి కూడా అందజేయాలా అన్నొక్క ఆలోచనతోనే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ అనేది పెట్టాము. దీనికోసం మనకి విదేశాల నుంచి కూడా వస్తున్నారు, అలాగనే ఇండియా మొత్తం నుంచి కూడా వస్తున్నారు. సో ఒకానొక రోజు తెలంగాణలో ఈ అవగాహన తెలియజేసి, వీలైతే మన భారతదేశం అంతట్లో కూడా ఈ అవగాహన తెలియజేసి, ఈ కాళ్ళు కొట్టడం కానీ డయాబెటిక్ ఫుడ్ అనేది కానీ చాలా తగ్గించి మనము చాలామందికి తోడుగా నిలబడాలా అనే ఒక్క ఉద్దేశంతోనే ఈ సంస్థ ముందుకు సాగుతుంది.
हम पैर बचाते। ओल्ड सिटी में बहुत लोग इतने लापरवाह रहते हैं, उन लोगों के पैर सड़ जाते। मैं एक मेडिकल कॉलेज में काम कर रहा हूँ, जो पेशेंट्स आते हैं वहाँ पर और हमेशा ये बोलते हैं कि हमारा पैर बचाइए। अब हमारे प्रेसिडेंट साहब है, इन्होंने ये स्टार्ट किया है और हर एक के लिए बहुत अच्छा करके हम लोगों को ये समझा है कि हमारा पैर बचा सकते। तो इंडियन पोडियाट्रिक एसोसिएशन के प्रेसिडेंट साहब है APS सूरी साहब, जो आए हुए हैं दिल्ली से, इन्होंने इतना मुश्किल से पूरा तैयार करा है पर हम लोग के लिए बहुत अच्छी चीज़ है। तो मैं ये बोलना चाह रहा हूँ कि पोडियाट्रिक एसोसिएशन से हम लोग एक कॉन्फ्रेंस कर रहे हैं कि इसे रोक देने वाले, इसीलिए कि आजकल बहुत अपाहिज हो जाते हैं, व्हील चेयर पर आ जाते हैं पैर काटने से या हाथ काटने से। तो डायबिटीज़ इज़ क्यूरेबल और जो पैर सड़ जाता है वो भी क्यूरेबल। इसलिए हम लोग मुख्तलिफ जगह से डॉक्टर्स को बुला के यहाँ पर कॉन्फ्रेंस करके, कई डॉक्टर्स को भी बुला रहे, RMB डॉक्टर्स को भी बुला रहे और मीडिया की तरफ से आपसे ये समझाना चाह रहे हैं कि आप ये इसको बहुत लोगों को फैलाइए, तो लोगों की जान बच सकती है, पैर बच सकता है, क्योंकि पैर बहुत इंपॉर्टेंट है। हार्ट अटैक हुआ तो इमीडिएटली इंसान चले जाता, मगर इन्फेक्शन रहा तो ये सालों साल रहता है। तो सालों साल की वजह से उसको क्योर हो सकता और प्रिवेंट कर सकती। इसमें लेटेस्ट ट्रीटमेंट आ चुके हैं जो एम्पुटेशन को प्रिवेंट करके हम लोग इंसान को अच्छा चला सकते। ऐसी चीज़ हो गई है अब उन्हें कि कई लोग हम बोलते इसका पैर काटना, तो हम लोग ये कर रहे हैं, स्टडी कर रहे हैं, इसके नए नए इलाज आ रहे हैं, उससे हम लोग पैर के फुक्स दे रहे हैं। उसके बाद में पैर को कैसा इंसान चलना और डायबिटीज़ कैसा क्योर करना। बहुत बहुत शुक्रिया आप लोगों का आने का। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ఇందాక నేను చెప్పినట్టు ఈ సంస్థని స్టార్ట్ చేసింది, ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది డాక్టర్ APS సూరి గారు. ఇందాక నేను చెప్పినట్టు ఈయన ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ సంస్థని ఇండియా వ్యాప్తంగా ప్రతి స్టేట్లోనూ స్టార్ట్ చేశారు. ఇప్పటికి 19 రాష్ట్రాలలో ఈ సంస్థ అనేది ఉన్నది. అక్కడ అందరికీ ఈ నాలెడ్జ్ని షేర్ చేసి అక్కడున్న పేషెంట్కి కాలు కొట్టేయకుండా కాపాడడానికి అంత సోషల్ సర్వీస్ అనేది ఒక ప్లాన్ చేసుకుని ఒక పెద్ద ఈవెంట్గా ఇక్కడ చేస్తున్నారు. సో ఆయనకు వెల్కమ్ చెప్తూ फंक्शन बनाई गई है वे बैक 2009 के अंदर। मैं 2001 के अंदर मैं USA से आई केम बैक फ्रॉम USA। आई डिड माई पोडाइट्री फ्रॉम बेथ इज़राइल एंड देन आई वाज इन बॉस्टन। Then I was in Temple. I worked with Dr. Jireni. Yes. So when I came back here, we saw that there were people dealing in diabetic food, but there was no department of podiatry as such in India, and there was a huge gap between people who are suffering with diabetes. तो पेशेंट को भी पैरों के बारे में बताना बहुत ज़रूरी है कि कैसे अपने पैरों की देखभाल करनी है। और हमारे जो यंग डॉक्टर्स होते हैं, यंग MBBS लेवल डॉक्टर, यंग MS जनरल सर्जन, यंग MD मेडिसिन, इनको भी ट्रेन करना था कि पोडाइट्री जब फुट केयर से हम कैसे अपने पेशेंट्स के पैरों को कटने से बचा सकें। तो ये मेन विजन एंड मिशन ऑफ आवर एसोसिएशन इज इंडियन पोडाइट्री एसोसिएशन। हिंदी एंड इंग्लिश। हिंदी इज़ ओके, मेरी हिंदी भी उतनी अच्छी नहीं है, सो आई ट्राई। सो ये सभी लोग प्रिवेंटिव फुट केयर में है। मेरा काम शुरू होता है जब इनका ख़त्म होता है। आई एम अ माइक्रोवास्कुलर सर्जन। सो हम जो पैर नहीं बचा सकते तो बड़े बड़े घाव होते हैं, सो क्या करते हैं, जब मैं जनरल सर्जरी पढ़ता था वहाँ टीचिंग होता था कि अगर घाव यहाँ से नीचे पैर का नीचे आ गया तो पाँव को काटना है। पर ये सब चेंज हुआ है। आई एम माइक्रोवास्कुलर सर्जन। माइक्रोवास्कुलर सर्जरी फ्री प्लान ये होता है कि कहीं और से चमड़ा लेके ये ब्लड सप्लाई के साथ लेके पाँव के अंदर हम जोड़ते हैं छोटे छोटे सूचर्स जो बाल का हाफ थिकनेस होते हैं। सी दिस इज कॉल्ड माइक्रोवास्कुलर सर्जरी। सो ये वॉट एवर वी कुड नॉट सेव अर्लियर वी आर एबल टू सेव, एंड जो बड़े बड़े घाव होते हैं वो ठीक कर सकते हैं। ये मैं जस्ट एक सिंपल मैसेज बताना चाहता हूँ, अवॉइड एम्पुटेशन and it is possible to save amputation even in unsalvageable situations with the magic of microvascular surgery. सिर्फ ये मैसेज मेरे से ले लीजिए। थैंक यू। In the 20 minutes that we have been sitting here,
There have been 5 amputations in India due to diabetes and vascular disease. In the 20 minutes we've been sitting here, there have also been 5 amputations in the United States due to diabetes and vascular disease. We know that within 5 years, half of these people will die because of complications from this. And the statistic that is the most important and is the most horrifying is that 85% of these amputations can be prevented with early detection and early intervention to save that leg, to save that foot, and to save that life. I commend President Suri and Dr. Murthy and the Indian Podiatry Association to take the lead in getting patients to podiatrists, who are the gatekeepers, who are the ones that pick up early on disease changes, on the changes that are happening to prevent those amputations. I am a proud podiatrist in America, and one of the things that I spend my time on is to let people know that we need to see you early and often. And by forming collaborations like this, the fact that I'm sitting on the stage with microvascular surgeons, with people that are working with oxygen, shows how far we've come. Because as a podiatrist, I do not do what my colleague does here, but I'm the one that's going to get that patient into his office. And so by working together, by the IPA working together and bringing together all the specialties, this is what's going to save the limbs. This is what's going to save the lives. And this conference this weekend is really going to continue to drive that message home. I am truly honored to be sitting here with my colleagues and honored to have an opportunity to share what we're doing in America and to learn what's going on here in India for one purpose, to save those limbs and save those lives. So thank you all very much. సో ఇంత ఓపికగా ఇదంతా విన్నందుకు ఈ మెసేజ్ని మీరందరూ ఖచ్చితంగా పబ్లిక్లోకి మంచిగా తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ కాన్ఫరెన్స్ మొయినాబాద్లో జరుగుతుంది. మొయినాబాద్ ఫైర్ ఫాక్స్ రిసార్ట్ 29-30 అంటే రేపు ఎల్లుండి పొద్దున 9 నుంచి రాత్రి సాయంత్రం 6 వరకు నడుస్తుంది, 2 రోజులు. దీనికి ముఖ్యంగా రేపు ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్స్ వాళ్ళు వస్తున్నారు, మేమంతా మా టీం అంతా ఉంటుంది ఇనాగ్రేషన్కి. ఆ 2వ రోజు అంటే 30వ తారీఖు ఆదివారం రోజు హరీష్ రావు గారిని కూడా ఇన్వైట్ చేయగలిగింది. ఆ రోజు ఆయనతో కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో అందరు డాక్టర్స్కి, పెద్ద డాక్టర్లు అందరికీ అవార్డ్స్ ఇచ్చే ప్లాన్ కూడా ఉంది. సో దాంతో ఉన్న డాక్టర్స్ అందరు కూడా అదొక స్ఫూర్తి. సో రేపు ఎల్లుండి జరగబోయే ఈవెంట్లో మీరందరూ మోస్ట్ వెల్కమ్. అందరూ వచ్చి మా ఇన్ఫర్మేషన్ని దీన్ని మంచిగా టెలికాస్ట్ చేస్తారని నమ్మకంతో. అండ్ లంచ్ ఈజ్ సర్వ్డ్ ఫర్ ఆల్. యూ కెన్ హ్యాపీలీ కమ్, స్టే దేర్ అండ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. And This organization having a basis of family. We work together as a family member, and whatever the queries about the cases, those are put in WhatsApp. The things are answered by any expert in the field. So therefore the updates, any person sitting in Telangana, Hyderabad, anywhere, and if he is requiring any expert opinion, anybody from any corner of India puts his input, and the things are in a modified way. So Indian Podiatry Association works in a very advanced and technological manner.